హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో మీకు ఆల్రెడీ సమ్మర్ అయితే స్టార్ట్ అయింది. ఏసీస్ కొనాలని అయితే చాలా మంది చూస్తూ ఉంటారు. సో చాలా మంది అడుగుతుంది ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఏసీస్ కావాలని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో 30,000 35,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంది ఏసీస్ అయితే అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో మీకు 5 స్టార్ కాకుండా అండ్ అలాగే మరీ కూలింగ్ లెస్ లేకుండా మంచి సజెషన్స్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే ఇవ్వబోతున్నా. సో 4 మోడల్స్ చెప్తా, 4 ఇట్లో కూడా ఏది చూస్ చేసుకోవాలని చెప్పి మీకు క్లియర్ కట్గా అయితే ఐడియా అయితే ఇవ్వబోతున్నాయి వీడియోకి. చివరి వరకు వీడియో చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. దీంట్లో ఏది తీసుకోవాలి, 35,000 లోపల బెస్ట్ ఏసీ ఏమున్నాయని చెప్పి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. సో బ్రాండెడ్ తీసుకోవడం జరిగింది, అలా టప్ప అయితే ఏమీ తీసుకోవాలా. మీకు ఎంత తక్కువ ప్రైస్లో అయినా కానివ్వండి, కొంచెం బ్రాండెడ్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. నేను కూడా అవే సజెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. వేరే బ్రాండ్స్ అంతా నేనైతే అంత సజెస్ట్ చేయను. ఏదైనా రిపేర్ వస్తే మనకు మనం సేవ్ చేసిన 5-10 వేలు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి తీసుకున్నంత వరకు లో బడ్జెట్లో అయినా మంచి పిక్ అయితే మనం అయితే చేసుకోవాలి. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. మంచి ఏసీస్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. ఎక్కువ అయితే ఏం లేవు, 4 ఏసీస్ తీసుకోవడం జరిగింది. అన్ని చెక్ చేసి లాస్ట్కి 4 బయటపడ్డాయి. 4 మీకు అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. సో లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. సో ఫస్ట్ వచ్చేసి మీకు హైయర్ నుంచి అయితే రావడం జరుగుతుంది. హైయర్ నుంచి 1.5 టన్ ఏసీ. సో 3 స్టార్ మోడల్ ఇది. దీన్ని కూడా ఒక లుక్ అయితే ఇచ్చు. సో అన్ని మోడల్స్ అయితే చెప్తా పోతాం, ఒకసారి చెక్ చేయండి. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో దీంట్లో ట్విన్ కూలింగ్ ఉంటుంది అండ్ అలాగే ఇది కూడా ఇన్వర్టర్ ఏసీనే మీకు. సో సెల్ఫ్ ఫాస్ట్ ఫ్రీ ఉంటుంది అండ్ అలాగే సెల్ఫ్ క్లీన్ ఉంటుంది, హెచ్డీ ఫిల్టర్స్ ఉంటాయి. కూలింగ్ వచ్చేసి 4800 వాట్స్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. 2 years ఉంటుంది. 5+12 years మీకు వారంటీ అయితే రావడం జరుగుతుంది. 34,490 రూపీస్ రెగ్యులర్గా ఉంటుంది. సో ప్రైస్ అనేది 33,500కి మీకు రావచ్చు. సో ఎవరైతే హైయర్ నుంచి కావాలనుకుంటారో ఇక్కడ మీకు 35,000 లోపల 4,500 వాట్ 800 వాట్ కాబట్టి మీకు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఒక లుక్ అయితే వేయండి. ఇంకొక ఆప్షన్ మీకు 4 ఆప్షన్స్ చెప్పాను కదా, ఇంకా 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ వచ్చేసి మీకు పానాసోనిక్ నుంచి 1.4 టన్ ఏసీ. ఇది 4 టన్ మీకు 3 స్టార్ మోడల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది కూడా మీకు సో దీంట్లో కూడా మీకు అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇది కూడా 4800 వాట్స్ అయితే ఉంటుంది. PM 0.1 ఫిల్టర్ అయితే యూజ్ చేస్తారు. క్రిస్టల్ క్లీన్ మీకు సెల్ఫ్ క్లీనింగ్ ఉంటుంది. 7-in-1 కన్వర్టబుల్ ఉంటుంది. బ్లూ కోటెడ్ ఉంటుంది. 1+5+ మీకు 5 years మీకు PCB మీద 10 years కంప్రెసర్ మీద అయితే మీకైతే ఆఫర్ అయితే ఉంటుంది. 34,490. ఇది కూడా 35,000 లోపల అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు 1.5 టన్ అంటున్నాం కదా, 5,280 వాట్ ఉంటుంది అనుకోబాకండి. ఏదైనా స్టార్ రేటింగ్ తగ్గే కొద్ది వాటేజ్ అనేది తగ్గిపోతుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని మ్యాక్సిమం 4,800 కాబట్టి మనం తక్కువ రేట్లో చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. కానీ 150 స్క్వేర్ ఫీట్ అయితే దాటద్దు. సో 150 స్క్వేర్ ఫీట్ దాకా ఈజీగా సర్వైవ్ అవుతుంది, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కన్సిడర్ అయితే చేయండి ఈ ప్రైస్కి. కాబట్టి ఇది కూడా మీకు 34 కాబట్టి చెప్పింది వాళ్ళు 33కి ఆఫర్లో కలుపుకుంటే అలా మీకు అయితే రావడం జరుగుతుంది. దీన్ని కూడా అయితే కన్సిడర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి గోద్రేజ్ నుంచి. ఇది కూడా 1.5 టన్ మోడల్ ఇది. సో గోద్రేజ్ నుంచి చెప్తున్నాను అనుకోకండి, మంచి ఏసీ ఇది. ఒకసారి అయితే లుక్ అయితే వేయండి. సో గోద్రేజ్ ఇది వచ్చేసి మీకు 3 స్టార్ మోడల్ అయితే రావడం జరుగుతుంది. సో దీంట్లో కూడా 5-in కన్వర్టబుల్ ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 5,000 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో రావడం జరుగుతుంది. 4-way స్వింగ్ ఉంటుంది అండ్ అలాగే వుడెన్ ఫినిష్తో డిజైన్ అయితే ఉంటుంది. సెల్ఫ్ క్లీన్ ఉంటుంది. 5 years కాంప్రహెన్సివ్ వారంటీ, 10 years కంప్రెసర్ మీద వారంటీ. 33,990 రూపీస్ అయితే ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ మోడల్ ఎందుకు కన్సిడర్ చేయమన్నానంటే దీంట్లో వాటేజ్ కానివ్వండి, కూలింగ్ కెపాసిటీ బాగుంటుంది అండ్ అలాగే ఫినిషింగ్ కానివ్వండి అండ్ అలాగే 4-way స్వింగ్, ఇలా ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. కాబట్టి ఖచ్చితంగా దీనికైతే వెళ్ళొచ్చు. సో మేజర్ మండల్ సిటీస్ అనుకుంటే ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. లేదు ఇంకొక ఆప్షన్ కావాలి, మనకు బ్రాండెడ్ కావాలనుకుంటే ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. డైకిన్ నుంచి 1.5 టన్ మీకు ఏసీ 3 స్టార్ మోడల్ అయితే ఇది మంచి ప్రైస్లో మీకు అయితే రావడం జరుగుతుంది. ఒకసారి కన్సిడర్ చేయండి. సో ఇది వచ్చేసి మీకు కూలింగ్ కెపాసిటీ 5,000 వాట్స్ కూలింగ్ కెపాసిటీ, బెస్ట్ కూలింగ్ కెపాసిటీ ఎక్కడ. సో అండ్ అలాగే PM 2.5 ఫిల్టర్ అయితే యూజ్ చేస్తుంటారు. డ్యూక్లీ ఉంటుంది. ట్రిపుల్ డిస్ప్లే. దీంట్లో కూడా మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. వైఫై మోడల్ ఏమీ కాదు ఇది. సో దీంట్లో కూడా మీకు 5 years కంప్రెసివ్ వారంటీ, 10 years కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది. సో 30,000 మీకు 37,490 రూపీస్ అయితే నార్మల్గా రెగ్యులర్గా ఉంటుంది. మీకు కార్డ్ ఆఫర్, SBI కార్డ్ ఆఫర్ అప్లై చేశారనుకోండి 34,500 రూపీస్కి వచ్చేస్తుంది. ఇది ఇక్కడ మంచి ఆప్షన్, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. 35,000కి కూలింగ్ కెపాసిటీ బాగుంటుంది, కూలింగ్ ఎక్సలెంట్ ఉంటుంది అండ్ అలాగే మంచి ఫీచర్స్ మీకు మంచి బ్రాండెడ్ నుంచి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీని అయితే కన్సిడర్ చేయండి. నేను పర్సనల్గా సజెస్ట్ చేసి నన్ను పర్సనల్గా అడిగినా కూడా నేను డైకిన్కే వెళ్ళమని చెప్తా ఆ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకోవాలనుకుంటే. సో 35,000, ఒకవేళ 30,000 మీ దగ్గర ఉండి ఒక 4,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకుని కానీ దీన్ని తీసుకోగలిగితే మీకు ఒక 5-10 years ఈజీగా మీకు అయితే సర్వైవ్ అవుతుంది. మంచి కంపెనీ కాబట్టి మీకు అక్కడ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒకసారి కన్సిడర్ చేయండి. సో LG కానివ్వండి, సామ్సంగ్ కానివ్వండి,
ఇతర ఏబీ మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మంచి ఆప్షన్స్ అయితే ఇవ్వవు, ఉంటాయి కానివ్వండి కూలింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో కన్సిడర్ చేయొద్దు. ఎల్జీ కానివ్వండి, సామ్సంగ్ కానివ్వండి, ఇవేవి మీకు 35,000లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వవు, కూలింగ్ కెపాసిటీ చాలా తక్కువ అయితే ఉంటుంది. సో అదే 1.5 టన్ 3 స్టార్ ఎల్జీలో తీసుకుంటే అది 4,400 వాట్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ చాలా వరకు మీకు డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు కాబట్టి అది చిన్న రూమ్కి అయితే ఈజీగా సర్వైవ్ అవుతుంది. ఒకవేళ పెద్ద రూమ్కి యూజ్ చేయాలంటే 1.5 టన్ అని తీసుకున్నా మీకు అంత కూలింగ్ ఎఫిషియన్సీ రూమ్కి సరిపడేదైతే మీకు అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. నేను చెప్పిన మోడల్స్లో మీరు తీసుకుంటే గోద్రేజ్ నమ్ముకుంటే గోద్రేజ్ తీసుకోవచ్చు, 5,000 వాట్స్ ఉంటుంది. అండ్ అలాగే డైకిన్ తీసుకోవచ్చు. ప్రైస్ మెయిన్లో పెట్టుకొని తీసుకోండి. అన్నిటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తాను. ఇంకో వీడియోలో మళ్ళీ వస్తున్నాను. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.